So, hello everyone, welcome to my YouTube channel. I'm Abhinav Reddy, and today we are going on a Sunday ride basically. So, heading to Pudur somewhere near Chevella. సో ఇన్స్టాగ్రామ్లో ఒక స్పాట్ కొంచెం ఈ మధ్య సన్ రైజ్కి ఫేమస్ అయితే వెళ్దామని ప్లాన్ వేసుకొని వెళ్తున్నాము. సో కొంచెం ఎండ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో, సో దట్ నాకు తర్వాత నాయిస్ క్యాన్సిలింగ్ ఇదంతా చేయని అవసరం ఉండదని. సో లైన్ అప్ తర్వాత చెప్తాం. ఓన్లీ 4 బైక్స్ వచ్చినాం ఈరోజు. ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 5 or 6, కానీ 4 వచ్చినాం. ఈరోజు నేను ఆల్రెడీ లోపల వింటర్ లైనర్ వేసుకున్నా. దాని లోపల టీ షర్ట్ ఉంది, దాని లోపల బనీన్ ఉంది, పైన జాకెట్ ఉంది. ఇంతున్న చలి పెడుతుంది నాకు. అండ్ గ్లౌజులు చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. దీస్ ఆర్ నాట్ వింటర్ గ్లౌజెస్. అంటే నాకు ఉన్నాయి ఒక పేరు గ్లౌజులు, దాంట్లో వింటర్ గ్లౌజ్ లేనిది, సమ్మర్ గ్లౌజ్ లేనిది. కానీ ఇట్ ఫీల్స్ లైక్ మేము ఎన్నో డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినట్టు. సైడ్కి అండి రోడ్డు వరకు చెట్లు వచ్చుంటే అది సేమ్ ఇందాక వచ్చినట్టు మంచిగా ఉంటుండే, కానీ మేబీ రోడ్ వేస్తున్నట్టున్నారు. ఆడ నుండి ఇంత డిస్టెన్స్ వరకు చెట్లు తీసేసారు. I think we are here. సో సన్ రైజ్ ఆల్రెడీ వచ్చేసింది. వీ ప్లాన్ టు గో దేర్ బై సన్ రైజ్, కానీ గ్యాస్ నో హౌ విల్ బి. సి ఈ బస్ అయినా ఇట్లా అని వచ్చి ఇట్లా వెళ్ళాలి, రాంగ్ రూట్లో వెళ్తుండు. దిస్ ఈజ్ ఆర్టీసీ బస్. ఎందుకే మరి ఇగో మరి ఇంత కేర్లెస్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం వాళ్ళతోటి. సన్ రైజ్ అయితే అయింది ఇటు సైడు. మధ్యలో పక్కన లొకేషన్ మంచిగా అనిపిస్తే ఆగి 2-3 ఫోటోలు తీసినాం బైక్కి. అబ్బా క్రేజీ. కానీ రోడ్ ఇటు సైడ్ ఉండాల్సింది, ఎందుకంటే అటు సైడ్ సన్ రైజ్ అవుతుంది. సో ఇటు మధ్యలో చెట్లు, ఫాగ్, క్రేజీ వ్యూ ఉంది అటు సైడు. కానీ మేము వెళ్తుంది ఇటు సైడు. టైమ్ ఈజ్ అరౌండ్ 6:47. మేము ఎప్పుడు ఆల్మోస్ట్ 5 o'clockకి స్టార్ట్ అయినాం. సో 2 hours, ఆల్మోస్ట్ 2 hours పట్టింది, 100 kilometers. వీఆర్ ఆల్మోస్ట్ రీచ్ అనుకుంటా. అంటే కొండలు ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి. నేను చూసిన రీల్స్లో ఈ కొండలు ఇట్లానే ఉండే. నేను గ్లౌజులు ఇప్పుడే తీసేసిన, ఎందుకంటే గ్లౌజ్ లైక్ దే ఆర్ నాట్ వింటర్ గ్లౌజ్లో. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లము, ఎయిర్ లోపలికి వెళ్తుంది కదా మెష్ నుండి, అది లోపలనే ఉంటుంది. సో ఎక్కువ కూల్ అనిపిస్తుంది. నేను తీసేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వార్మర్. సో అందుకే కొంచెంసేపు తీసేసిన, ఒక 10 kilometers ఉందంటే తీసేసిన. సో క్రేజీ వ్యూ. నాకు ఇదైతే నాకు తెలంగాణలో ఉన్నట్టు అనిపిస్తలే. బికాజ్ నేను ముందు రైడ్ కాదు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కార్లో వెళ్తుండే. ఇట్లాంటి ల్యాండ్స్కేప్ నాకు తెలంగాణ, హైదరాబాద్లో ఎప్పుడూ కనిపించలే. నేను చాలా రోజుల తర్వాత రైడ్కి వచ్చిన, ఆల్మోస్ట్ 4 to 5 months అనుకుంటా. అమ్మో, ఓకే. కంప్లీట్ చిన్న ఊరు దీంట్లో నుండి ఉంది. హైవేకి ఎంత డిస్టెన్స్లో లేదు. హైవే నుండి
మ్యాక్సిమం 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. చాలా రోజుల తర్వాత రైడ్ ఎంజాయ్ చేస్తున్నా. అంటే రోజు సిటీ ట్రాఫిక్లో ఇదే అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయినా చెప్పడము, ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా. సో పీపుల్ హూ డెంట్ వాచ్ మై ప్రీవియస్ వీడియో, అంటే నేను ముందు వీడియోలో పెడతా అనుకుంటున్నా, ఎందుకంటే నిన్ననే రికార్డ్ చేసిన దట్ నేను ఇంజన్ ఆయిల్ చేంజ్ టు లిక్విమోలీ 2 liters ఆఫ్ లిక్విమోలీ పోసిన, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన, అరౌండ్ 6,000 kilometers. అండ్ వాట్ క్రేజీ వ్యూ. కెమెరా కాన్ డూ జస్టిస్ ఫర్ దిస్. పక్కా నేను ఏదో వేరే స్టేట్లో ఉన్నట్టున్నా నిజంగా. కాదు సాయి, బండి తీసుకు ఎక్కిచ్చేద్దాం ఇట్లా. క్రేజీ. అమ్మా సో 6 members ఉన్నాం కాబట్టి 3 బైకులు తెచ్చాము. నా బైక్ ఒక్కటి ఆడ పార్క్ చేసినాం. అందరు ఎక్కువ మంది పీపుల్ ఆడికి వెళ్ళారు, బట్ మేమే బైక్ వేసుకొని ఈడ వరకు వచ్చినాం. సో దిస్ ఈజ్ ద వ్యూ. సో ఓకే, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ నౌ. సో ఉన్న 600లో ఆగు జరు. నువ్వు ముట్టుకుంటే రాదు. ఆగా చాలిగా నీకు వస్తలే. సో నేను ఇంత చిన్న రైడ్లో కూడా మెట్ సబ్స్క్రైబర్ పేరు చెప్పు బ్రో. ప్రదీప్. అంటే నాకు ఉన్న 600లో ఫస్ట్ టైం నాకు ఎవరో ఒకరు బయట లైక్ సబ్స్క్రైబ్ చేసిన అని చెప్పడము. సో అందుకని తీస్తున్నా. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ నేను ఆగిన అందుకే. ఓకే మరి సంకట్ నిన్న పెట్టడానికి టైం కుదరలే నైట్. సో ఇంటికి వెళ్ళాక పెడతా. లేవురా, చేంజ్ లేవు నిజంగా. సో ఇట్ ఈస్ క్రేజీ దట్ ఐ మెట్ ఎ సబ్స్క్రైబర్. ఉన్న 600. ఈ ఆల్సో ఓన్స్ స్పీడ్ 400. ఇంకా ఏం చెప్పాలి, హీ వాజ్ సబ్స్క్రైబ్ టు మీ సిన్స్ 200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుండి. అండ్ ఈజ్ ఇన్ మై డిస్కౌడ్ ఆల్సో. కానీ నేను డిస్కౌడ్లో ఓన్లీ 10 people ఉండే, నాకు రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. అండ్ ఈ ప్లాన్ నైట్ లేట్ జరిగింది. సో అందుకని డిస్కౌడ్లో ఏం అప్డేట్ చేయలే ఈసారి. నాకు ఏంటంటే డిస్కౌడ్ నుండి కరెక్ట్ రెస్పాన్స్ వస్తే ఐ వుడ్ ట్రై టు మీతోటి రైడ్ చేయడానికి. వ్యూస్ మాత్రం క్రేజీ ఉండే. మధ్యలో నా బైక్ ఆడనే పెట్టేసి మిగతా 3 బైకుల్లో వెంట. బేసిక్గా నా టైర్స్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ డన్. రోడ్ పైన అయితే దే ఆర్ గివింగ్ గ్రిప్, కానీ మట్టిలో ఈ బురదలో అండ్ కింద గడ్డి ఉంది కదా, సో దానివల్ల దే ఆర్ నాట్ హోల్డింగ్ అప్.
సో ఎందుకు రిస్క్ అని నేను బైక్ నాది పెట్టేసిన. మిగతా 3 టైర్స్ గుడ్ ఉండే. సో ఆఫ్ రోడింగ్ కూడా మంచిగానే అవుతుంది కాబట్టి ఆ 3 వేసుకొని అట్లా ఓ రౌండ్ వేసుకొని వచ్చినాము. సో ఎవ్రీబడి స్టాప్డ్ ఆన్నే. మెయిన్ పాయింట్ ఏదైతే యూట్యూబ్లో అట్లా మెన్షన్ చేసిరో ఆన్నే ఆగిపోయారు. కానీ ఈరోజు వ్యూస్ ఆర్ క్రేజీ. మంచిగా వచ్చినాం నీట్గా. ఇంకా మధ్యలో లైక్ చాలా నేనైతే ఒక సెకండ్ షాక్ అయిపోయినా. వాట్ నాకు సబ్స్క్రైబర్ హౌ అసలు ర్యాండమ్ రైడ్లో ఉన్న 600 ఇస్ నాట్ హ్యూజ్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కదా. సో ఇంత సడన్గా సమ్వన్ హూ సబ్స్క్రైబ్డ్ కనిపించేసరికి నేను ఒకసారి షాక్ అయినా. సో హీ టుక్ బైక్ 3 months బ్యాక్ తీసుకున్నాడంట. అండ్ ఇంకోటి థాట్ ఆఫ్ మెన్షనింగ్ దిస్, నేను లిక్విమోలీ వేయించిన. సో దాని గురించి కూడా రివ్యూ అండ్ కంప్లీట్ ఆయిల్ చేంజ్ వీడియో విల్ బీ ఇన్ వన్ వీడియో. అది ముందు వస్తుంది దీనికన్నా. సో ఇఫ్ యూ గైస్ మిస్డ్ ఇట్ వెళ్ళి చూడండి. సో ఈరోజు రైడ్ రివ్యూ విల్ బీ ఆల్సో ఇన్ దాట్. సో హౌ ఐ ఫెల్ట్ విత్ ద న్యూ ఇంజిన్ ఆయిల్ లిక్విమోలీ. సో అండ్ ఆల్సో నాట్ ఓన్లీ లిక్విమోలీ, ఫిక్షన్ రెడ్యూసర్ అదొకటి యాడ్ చేసినాం లిక్విమోలీ నుండి. ఇంజన్ ఫ్లెష్ చేసినాం ముందు. అదంతా ప్రాసెస్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆల్సో ట్రై టు చేంజ్ ద స్పార్క్ ప్లగ్ అదే వీడియోలో. బట్ ఏంటంటే మేము యూట్యూబ్లో ఒక వీడియో చూసినాం వాట్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్ అని. దాంట్లో వీ ఫౌండ్ దట్ మన ఈ టూల్ లేదు మా దగ్గర. సో అందుకే వీ టుక్ ఇట్ లైట్. So we need to change spark plug in what 2 years service లో we need to change spark plug. అంటే నేను ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన కాబట్టి సెకండ్ ఇయర్ సర్వీస్ కంప్లీట్లీ డన్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రేక్ ప్యాడ్స్ ఆర్ చేంజ్ అండ్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ అయింది. అండ్ దేర్ ఈజ్ ఓన్లీ పెండింగ్ వన్ ఈజ్ స్ప్రాకెట్. ఓకే, స్ప్రాకెట్ ఒకటి ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ సమ్ స్పేర్ బడ్జెట్ అది నెక్స్ట్ మంత్లో చేస్తా. లేదంటే జాన్లో స్ప్రాకెట్ చేంజ్ చేస్తా. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ గుడ్. కానీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ హోల్డింగ్ ఎక్కువసేపు. ఫాస్ట్గా లూజ్ అయిపోతుంది. బికాజ్ ఏంటంటే అనీవన్గా వేరైంది బేసిక్గా చైన్. సో బేసిక్గా స్ప్రాకెట్లో మట్టి గంక్ అంతా ఇరికి ఫ్రంట్ స్ప్రాకెట్ దగ్గర కవర్ లోపల. సో యూజువల్గా సర్వీస్కి వెళ్ళినప్పుడు దే వోంట్ క్లీన్. సో దానివల్ల కొంచెం చైన్ ఖరాబ్ అయింది నాది. సో అది ఇప్పుడు క్లీన్ చేసినా కానీ చైన్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి కాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో చైన్ స్ప్రాకెట్ కిట్ ఈజ్ కంప్లీట్లీ గుడ్. ఎందుకంటే వెనకాల స్ప్రాకెట్, ఫ్రంట్ స్ప్రాకెట్, టీత్ ఆర్ కంప్లీట్లీ ఫైన్. కానీ చైన్ ఒకటి వేర్ అవుట్ అయింది. సో దట్ నౌ ఐ నీడ్ టు చేంజ్ బోత్ స్ప్రాకెట్స్ అండ్ చైన్ ఆల్సో. అదొక కిట్టే కాబట్టి ఆ కిట్ మొత్తం చేంజ్ చేసుకుంటే ఇప్పుడు నేను. స్టాప్ డియర్ ఫర్ టిఫిన్. పెద్ద రైడింగ్ గ్రూప్ వచ్చింది. మేబీ రాయల్ ఎన్ఫీల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్ దాంట్లో. సో ఇక్కడ టిఫిన్ అంత మంచిగా ఉందేమో అందరు ఇక్కడ ఆగిరని వి స్టాప్ డియర్. వికారాబాద్ ఇంకా రాలే ఇంకా. డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. సో లీవింగ్ నౌ. ఇంకా చాలామంది రైడ్కి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే ఇప్పుడు వెళ్తున్నారు. సో ఆల్రెడీ సన్ రైజ్ చూసేసారు. ఇఫ్ యూ గైజ్ వాంట్ టు కమ్ దిస్ సైడ్, ఐ విల్ రికమెండ్ యూ గైజ్ టు కమ్ బిఫోర్ సన్ రైజ్. మేము కూడా కొంచెం లేట్ అయ్యాం కానీ వి డిడ్ంట్ మిస్ ద సన్ రైజ్. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. బట్ ఓకే, వ్యూస్ ఆర్ గుడ్ దేర్. లేట్ అయినా ఏం కాదు, బట్ ముందు రావడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు వెళ్తున్నారు. సో ఈ లెవెల్లో రైడ్ ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్గా లీడ్ అవుతుంది. సో నేనేమంటా, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఎ బిగ్గర్ రైడ్, అప్పుడు ఎట్లయినా యూ క్యాన్ రీచ్ టిల్ సన్ రైజ్. సో మెల్లగా నీట్గా రండి. సో ఐ రిమూవ్డ్ మై వింటర్ లైనర్. సో కొంచెం గాలి ఆడుతుంది ఇప్పుడు, అంటే కొంచెం చలి పెడుతుంది. బేసిక్గా గాలి ఆడడం కాదు, సడన్గా వామ్ నుండి చల్లగా అయిపోయింది. సో ట్రాఫిక్ హెస్ ఇంక్రీజ్డ్. కొంచెం మెల్లగా వెళ్తున్నాం ఇంకా. ఓకే, మైక్ ఈజ్ వర్కింగ్ నా. మంచి పాటలు పెట్టుకొని వెళ్తున్నా.
సో వీఆర్ బ్యాక్ ఇన్ అర్బన్ జంగల్. సో ఈ రైడ్ నేను ఎంజాయ్ చేసిన. సో ఇట్లనే హోప్ఫుల్లీ అన్ని రైడ్లు ఇంత ఫ్రీగా ఇంత ఈజీగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ అయితే మంచిది. ఆడు రోడ్ మధ్యలో ఫోన్ చూస్తున్నాడు. కామన్ సెన్స్ ఉండదు. కొత్త బండి రోడ్ మధ్యలో చూస్తుండు. అగో ఇంకా అట్లనే ఉండు. మెంటల్గా ఆడు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో హియర్ ఇస్ ఎండ్ టు దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఐ విల్ మేక్. అండ్ కమెంట్ చేయండి ఇఫ్ యూ గైజ్ వాంట్ టు జాయిన్. నా డిస్కౌంట్ లింక్ పెడతా. సో డిస్కౌంట్లో జాయిన్ కాండి. అంటే లాస్ట్ నాకు ఓన్లీ 10 మెంబర్స్ ఉండే డిస్కౌంట్లో. దాంట్లో నాకు రెస్పాన్స్ అంత రాలేదు. అండ్ అవర్ ప్లాన్ వాజ్ సడన్ ప్లాన్. సో దానికోసమని నేను ఎక్కువేమి అడగలే ఎవరిని, మళ్ళీ మెసేజ్ ఏం పెట్టలే. సో ఇప్పటిసింది ఐ విల్ ట్రై టు డూ దిస్ అట్లీస్ట్ మంత్లో ఒక రైడ్ ఫ్రమ్ ద డిస్కౌంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.